తీసుకెళ్లేవాడే మా నాయకుడు పవన్ కళ్యాణ్. రెడ్డి గారు కంక్లూజన్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని దీంట్లో పెట్టుకోవడంలో తప్పలేదు కదా, కంక్లూజన్గా మీరు ఒక మాట చెప్పండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో డెబిట్ లో చెప్పాను, వాళ్ళ పార్టీ అంటే అంతర్గతాలు ఎలా తీసుకుని, కాకపోతే పార్టీలు నడిచే విధానం ఏంటంటే పార్టీలో ముఖ్య నాయకుల అభిప్రాయం నేనే సుప్రీం అనుకుండా వాళ్ళ అభిప్రాయాలు క్రోడీకరించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మా బాధలో పవన్ కళ్యాణ్ గారిది ఏంటంటే ఆయనే మా పైన ఎక్కువ దుమ్మెత్తి పోస్తాడు, ఆయనే లడ్డులో అయోధ్య రామాయణానికి లడ్లు అది కలిపినాడు ఇది కలిపినాడు, ఆయనే అసెంబ్లీలో వచ్చేసి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఏది కరెక్ట్ అని ప్రజలు భావించాలనేది మా బాధ. ఆయన వచ్చి నేను జగన్మోహన్ ఏ రోజు అనలేదు ఆ మాట అని అన్నాడు. ఆయన అయోధ్యకు పోయిన లక్షలు గొడ్డు మాటలతో గొడ్డుకోద్దు అన్నాడు. అది కరెక్ట్ అనుకోవాలా, ఇది కరెక్ట్ అనుకోవాలా అంటే, కాబట్టి మా పైన విమర్శ చేసేటప్పుడు కూడా మేమేం శత్రువులు కాదు, దూరంగా చెప్పినట్టు మా పైన కూడా సద్విమర్శ చేయమంటున్నాం. మా పైన నిజంగా మేము సద్విమర్శ చేయమంటున్నాం. డబుల్ గారు ఇట్లా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నాడు కఠినంగా అని మీరు తప్పులు పడతారు. తీసుకోవద్దా? మా పైన మా పార్టీ పైన ఆరోపణలు చేసేప్పుడు ఎంతోందంగా మాట మార్చదు, అసెంబ్లీలో ఒక విధంగా మాట్లాడదు, బయట ఒక విధంగా తిరుమలకి వచ్చి ప్రచారాన్ని అంతా చేసేసి లాస్ట్ మీటింగ్ లో నేను జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, లడ్డు కల్తీలో ఆయనకి ఏ మాత్రం ఆయన పాత్ర లేదని నిర్ద్వందంగా చెప్పినాడు. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారు. ముందెందుకు ఆరోపించారని మా ప్రశ్న. ఏదో ఆరోపించిన తర్వాత అంటే ఇది భక్తుల మనోభావాలతో దెబ్బతింది, ముడిపడి ఉండదు. కాబట్టి రోజు జాగ్రత్తగా మాట్లాడింటే పవన్ కళ్యాణ్ గారు బాగుండు, మంచి నాయకుడు అనిపించుకుంటాడని మా ఉద్దేశము. లేదు మేము ఆర్గ్యుమెంట్ తో మాట్లాడతాం, తర్వాత క్షమాపణ చెప్పో లేకపోతే నిజం ఒప్పుకుంటామంటే మాకేం అభ్యంతరం లేదు. శివరాం గారు, మీ పార్టీలో మీరు ఏ చర్యలు తీసుకోండి. మీ పార్టీ అసలు ఎన్ని సీట్లు నిలబడాలో మాకేం అవసరం లేదు. మీరు కూటమిలో ఒకరినొకరు సంతృప్తి పరుచుకుంటూ ఒకరినొకరిని బాగుండండి. మీరందరూ కలిపి మా అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. మా పార్టీలో మా పార్టీ ఎట్లా నడపాలో ఆయన తెలుసు. అధ్యక్షుడితో మాట్లాడాలి, మీ అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటే తెలుగుదేశం అధ్యక్షుడితో మాట్లాడాలి. మాకు సౌకర్యం ఆయన కూడా సొంత నిర్ణయం తీసుకోలేడు, డబ్బులతో వచ్చినాడు. మంగళగిరికి హైదరాబాద్ నుంచి మంగళగిరికి వచ్చేది ఆయన సొంత డబ్బులతో వస్తున్నాడు. ఏదన్నా దానం చేయాలన్నా లేదంటే డొనేషన్స్ చేయాలన్నా ఆయన సంపాదించిన డబ్బులు ఇస్తున్నాడు. కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు సార్ మళ్ళీ ఉండవల్లి నుంచి మన చర్చ అది ప్రజలకంతా తెలుసుకోండి. ప్యాకేజ్ అంటారు అన్ని మేము అన్నట్టు తెలుసుకోవాలా. శివరాం గారు మన చర్చ మళ్ళీ వేరే విధంగా వెళ్ళిపోతుంది. రెడ్డి గారు అండ్ శివరామకృష్ణ గారు మరో డిబేట్ లో మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్కస్ చేద్దామండి. మీ ఇద్దరికి కూడా శివరామకృష్ణ గారికి సంబంధించిన ప్రశ్నలు సమాధానాలు ఇంకెక్కున్నాం అనుకో, నేను ఇంకా హెలికాప్టర్ 222 కోట్లు ఖర్చు, మీరు అప్పుడే వాలంటీర్ది నెలకు 300 కోట్లు వాళ్ళ జీతాలు, ఇట్లా ఎత్తుకుంటా పోతే అన్ని చెప్పుకుంటా పోతే యాకో పోతుంది. అవసరమా? అయిపోయినాయి అవన్నీ. ఇప్పుడు మీరు అన్ని మంచి పనులు చేసింటే 11 సీట్లు. ఓకే శివరాం గారు శివరాం గారు అండ్ ఇద్దరికి కూడా రెడ్డి గారు ఇద్దరికి కూడా థ్యాంక్స్ అండి మా చర్చలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాటలైతే స్పష్టంగా ఉన్నాయి. అధికారం అనేది అలంకారం కోసం కాదు, అపారమైనటువంటి బాధ్యత అని చెప్పేసి ఆయన అయితే నమ్ముతున్నాడు. అలాగే జనసేనలో క్రమశిక్షణ కానీ ప్రభుత్వంలో జవాబుదారీతనం, ఈ 2 లక్ష్యాలతో ఆయన అయితే ముందుకు సాగుతున్నట్లయితే కనిపిస్తుంది. ఈ ప్రకాశం జిల్లా కమిటీ రద్దు అనేది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన అయితే జన సైనికులకి ఒక సంకేతాలు ఇచ్చినట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఈ ప్రక్షాళన జనసేన సంస్థాగతంగా మరి బలోపేతం చేస్తుందా, కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ రోల్ ఎలా ఉండబోతుంది అన్నది, అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ కొత్త కమాండ్ జనసేన భవిష్యత్తుని ఎలా తీసుకెళ్ళబోతుందని చూడాలి. చర్చలో పాల్గొన్న గెస్టులు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ వార్ రూమ్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అంతా ఉన్నారు. జంగాల శివరాం